ఒక చిన్న స్టోరీ. July 12th, 2015 బాహుబలి రిలీజ్ అయిన థర్డ్ డే అండ్ దానికి జస్ట్ ఒక 2-3 రోజుల ముందే నాకు సెకండ్ సెమిస్టర్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ కొన్ని కారణాల వల్ల సర్క్యూట్ థియరీ అనే ఎగ్జామ్ అరియర్ పడింది. సో ఆల్ ఆఫ్ అ సడన్ అసలు జీవితం ఏంటి ఇంత చీకటి అయిపోయింది, ఇంకా నాకు ఫ్యూచర్ ఉంటుందా, అసలు ఇంజనీరింగ్ అనేది నేను క్లియర్ చేస్తానా లేదా అనే భయాల్లోకి పడిపోయా. అప్పుడు నేను చెన్నైలో చదువుతున్నా అండ్ బాహుబలి రిలీజ్ అయిందని తెలుసు, చాలా నాయిస్ దాని చుట్టూ జరుగుతుందని తెలుసు, కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది ఇంత విజువల్ వండర్ ఎప్పుడు మేము చూడలేదు అంటున్నారు. సో చాలా నాయిస్ గా ఉంది. దానికి తోడుగా నేను నా సొంత డిప్రెషన్ లో ఉన్నా. ఆ రోజు July 12th శంకర్ అనే ఒక మా హాస్టల్ మేట్, అతను ట్రిపుల్ ఈ అనమాట. సర్ప్రైజింగ్ ఏంటంటే అతను నేను అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు, కానీ ఆ రోజు ఎందుకో అతను వచ్చి రా మనం బాహుబలి సినిమాకి వెళ్దాము, మీ తెలుగుల సినిమానే కదా అని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. హీస్ ఫ్రమ్ సేలం. మా కాలేజ్ చెన్నై OMR రోడ్ లో ఉండేది. బయటకు వచ్చాము. మా కాలేజ్కి అతి దగ్గరలో ఉన్న థియేటర్ AGS నావలూరు అనమాట. దానికి వెళ్ళాము. టికెట్స్ లేవు, తమిళ వర్షన్కి లేవు, తెలుగు వర్షన్కి కూడా లేవు. శంకర్ ఏమో తమిళ్లోనే చూడాలంటున్నాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. కష్టపడి షేర్ ఆటో ఎక్కి షోలింగ్ నల్లూరు అని ఉంటుంది, అక్కడ దిగి మళ్ళీ ఇంకొక షేర్ ఆటో ఎక్కి మాయాజాల్ అని ఉంటుంది ECRలో. మీకు చెన్నై తెలిస్తే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది మాయాజాల్ ఎలాంటి ఒక మల్టీప్లెక్స్ అంటే 16 స్క్రీన్లు ఉంటాయి. మీకు చెన్నైలో ఏ మారుమూల ఎక్కడ టికెట్ దొరకపోయినా కూడా మీకు మాయాజాల్లో టికెట్ దొరుకుతుంది. ఎందుకంటే 16 స్క్రీన్లు ఊరికి చాలా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి. అక్కడ చూస్తే బాహుబలికి తమిళ వర్షన్ తెలుగు వర్షన్ కలిపి ఒక 45 షోస్ ఎన్నో ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు గుర్తులేదండి. 9 ఏళ్ళు అయిపోయింది కదా. తెలుగు వర్షన్కి టికెట్స్ లేనే లేవు. నేను కొంచెం ట్రై చేస్తున్నారే తెలుగులో చూద్దాంరా, సబ్ టైటిల్స్ ఉండొచ్చేమో అంటే అప్పుడు సబ్ టైటిల్స్ కాన్సెప్ట్ కూడా అంత పాపులర్ కాన్సెప్ట్ కాదు. శంకర్ వినట్లేదు, తమిళ వర్షనే వెళ్ళాలంటున్నాడు. సరే ఏదో ఒకటి, నువ్వు ఎట్లా అంటే అట్లా, నువ్వే ప్లాన్ ఇనిషియేటివ్ తీసుకున్నావు కదా, సో గో ఫర్ ఇట్ అని చెప్పి తమిళ్లోనే టికెట్లు బుక్ చేసుకున్నాము 3:15 షోకి. ఒక 2 hours వెయిట్ తర్వాత ఆ ముందు షో అయ్యింది, వాళ్ళు బయటకు వస్తున్నప్పుడే మాయాజాల్లో మనల్ని పంపించేస్తారనమాట లోపలికి. ఎందుకంటే షో టైమింగ్స్ అనేవి అంత కట్ త్రోట్ గా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. లైక్ 5 minutes ఒక షో, 10 minutes ఒక షో, కొన్నిసార్లు 4 minutes తేడాలో ఒక షో అంతా ఉంటది. సో అలా వెళ్ళి లోపల కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత స్పెషల్ థ్యాంక్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఎక్కడో తేడా కొడుతుంది, ఎందుకంటే అప్పుడే ANR గారు కాలం చేశారు, అందుకని చెప్పి ANR గారికి ఒక కార్డు అట్లా తెలుగులో వస్తున్నాయి కార్డ్స్. నాకు అర్థం కావట్లా. ఓ సరేలే, మేబీ కామన్ కార్డ్స్ ఏమో అన్ని లాంగ్వేజ్కి అదే ఇచ్చారేమో అనుకున్నా. నో, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఏనుగులన్నీ వచ్చి తెలుగు ఫాంట్ని లేపాయి, బాహుబలి అని తెలుగులో పేరు పడింది. థియేటర్లో అందరూ అల్లాడిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ తమిళ కోసం వచ్చిన వాళ్ళు. థియేటర్ మొత్తంలో నేను ఒక్కనే సంతోషంగా కూర్చున్నా, ఎందుకంటే నేను తెలుగుని కాబట్టి. సినిమా స్టార్ట్ అయిపోయింది, జీవన్ది సాంగ్ అయిపోయింది. నా పక్కన, అది కూడా నేను చెప్పడం మర్చిపోయా, ఫ్రంట్ రో, లైక్ లిటరలీ ఫ్రంట్ రో, స్క్రీన్ ఇక్కడుంది, ఇలా తలెత్తుకుని చూస్తున్నాం మేము. నా పక్కనే ఒక 5 IT గైస్ కూర్చుని ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీకి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళే మొత్తానికి వెళ్ళి థియేటర్ వాళ్ళతో గొడవపడి తెలుగు షోని ఆపించి మళ్ళీ తమిళ షోని స్టార్ట్ చేయించారు. సినిమా స్టార్ట్ అయింది తమిళ్లో. వీళ్ళు ఎవరైతే ఈ IT బాయ్స్ ఉన్నారో 5 మంది, వాళ్ళు కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో దీవరా సాంగ్ లో ప్రభాస్ ఒక క్లిఫ్ నుంచి ఇంకో క్లిఫ్ పైకి దూకేది, తమన్నా అట్లా బటర్ఫ్లైస్ లాగా ఎగిరిపోయేది. బట్ అన్నిటినీ కూడా వాళ్ళు ఈ సినిమాని వాళ్ళ ఫ్రెండ్స్ తో జస్ట్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్ వచ్చారు థియేటర్ కి. ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళు ఏదో ఒకటి ఫన్ అలా చేస్తూనే ఉన్నారు, కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాకేమో ఇక్కడ రక్తం మరిగిపోతుంది, కానీ వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, నేనేమో ఆమె నోబడి. సో చాలా కోపంతో చూస్తున్నా మూవీ. ఇంటర్వెల్ అప్పుడు ఒక సీన్ ఉంటుందండి, ప్రభాస్ మహిష్మతిని పెద్ద గోడ ఒకటి దూకినప్పుడు అనుష్క ఇలా లేచి వెనక్కి తిరుగుతుంది. అక్కడ వాళ్ళలో ఒకడు విజిలేయడం మొదలు పెట్టాడు. అండ్ ఎప్పుడైతే అనుష్క మాహిష్మతి ఊపిరి పీల్చుకో అంటదో అప్పుడు ప్రభాస్ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. అండ్ MM కీరవాణి గారు BGM బద్దలు కొట్టేసి ఉంటారు, లైక్ ఇట్స్ ఎపిక్. అప్పుడు మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలిగా ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. అప్పుడు ఆ 5 మందిలో ఒక 4 చప్పట్లు కొట్టి విజిల్ వేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ఫన్ చేస్తున్న వాళ్ళు అక్కడ నుండి సినిమాని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఇంకా ఇంటర్వెల్ పాయింట్కి లైక్ లిటరలీ వెన్ హీ హోల్డ్స్ దాట్ అండ్ దాన్ని పట్టుకుని లాగి అందరూ బాహుబలి బాహుబలి అంటున్నప్పుడు అనుష్క ఇలా చూసి రానాన్ని తిరిగితే ఐకానిక్ షాట్ ఉంటుంది కదా, బల్లాల దేవుడి స్టాచ్యూ కింద ఉంటే వెనకాల బాహుబలి స్టాచ్యూ ఒక బింబల్లాగా అంతా ఒక 100 feet లో కనిపించేది. దానికి ఎవ్రీబడి ఇన్ ద థియేటర్ లాస్ట్ దేర్ షిట్ అండ్ దే వర్ చీరింగ్ అండ్ హూటింగ్ అండ్ క్లాపింగ్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మూమెంట్ తర్వాత ఇంకొక మూమెంట్. అసలు నేను అసలు ఒక తెలుగుడి కింద నాకు ఎంత ప్రైడ్ వచ్చిందంటే అసలు అది నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ లాంగ్వేజ్ థింగ్, బట్ ఐ ఫెల్ట్ సో ప్రౌడ్.
ఎవరైతే సినిమాని సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో కమెంట్ చేసుకుంటూ చూద్దామని వచ్చారో వాళ్ళు కూడా ఆ సినిమాకి ఫ్లాట్ అయిపోయారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. నాకు అది చెప్తుంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఆ ఎనర్జీ అనేది అసలు ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ మీరు బాహుబలి చూసినప్పుడు కూడా మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి గట్టిగా ఉంటుంది. బికాస్ నేను నా లైఫ్ అంతా కూడా ఆంధ్రాకి బయటనే స్పెండ్ చేశాను, మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు సినిమా అంటే ఇది, తెలుగు సినిమా అంటే గ్రావిటీ డిఫైయింగ్ ఫైట్స్ ఉంటాయి కదా, ట్రైన్లు ఆపేస్తారు కదా, తొడగొడితే సుమోలు పేలుతాయి కదా, అలాంటి ఒక పర్స్పెక్టివ్ మాత్రమే ఉండేది. తెలుగు సినిమాని ప్రాపర్ స్టీరియో టైప్ చేసే చూసేవాళ్ళు. అండ్ నో, అది కంప్లీట్లీ అన్ఫేర్ అని కూడా నేను చెప్పను. కానీ బాహుబలి అనే సినిమా తెచ్చిన రెస్పెక్ట్ అంతా ఇంత కాదు. అండ్ లాస్ట్ 3-4 yearsలో జరిగిన ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో తెలుగు సినిమాలో, అది నాకు తెలిసి మన అందరం గర్విస్తున్న విషయం. RRR కానివ్వండి, పుష్ప కానివ్వండి, వాటికి వచ్చిన ఒక నేషనల్ వ్యాలిడేషన్, ఒక ఇంటర్నేషనల్ వ్యాలిడేషన్ అనేది ఐ నో దట్ అది మనందరికీ అంత పర్సనల్ విన్ లాగా అనిపిస్తుంది అని. అండ్ కల్కి అనేది జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్లో, మేబీ ఫ్యూ అవర్స్లో మన ముందుకు రాబోతోంది. ఓకే, సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ప్రమోషన్స్ ఎంత బాగా జరిగాయి, ఇంతకంటే ఎక్కువ చేసి ఉండొచ్చు కదా, ఈ ప్రమోషన్స్ సరిపోతాయా, వాటన్నిటి మీద నాకు కూడా ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఆ నాయిస్ని అంతటినీ క్లియర్ చేసి చూస్తే, మొన్న జరిగిన ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ ఒకవైపు, అమితాబ్ బచ్చన్ గారు ఒకవైపు, ఒకే ఫ్రేమ్లో ఒక తెలుగు సినిమా కోసం, ఒక ఇండియన్ సినిమా కోసం. తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇండియన్ సినిమా అయింది. నాకు ఆ యాంగిల్లో ఆలోచిస్తుంటేనే ఇట్ ఫీల్స్ లైక్ ఎ హ్యూజ్ స్టెప్. ఎస్, రేపు సినిమా ఎలా ఉండబోతుందో దాని మెట్రిక్ మీదనే, దాని క్వాలిటీ మీదనే మనం జడ్జ్ చేస్తాం. కానీ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మూమెంట్. నాగేశ్వన్ గారు 2020లోనో 2021లోనో ఒక ట్వీట్ వేశారు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు కొట్టేశాము, ఇక పైన పాన్ వరల్డ్ డే అని. అది కొంచెం ఎగ్జాజరేటెడ్ గానే అనిపించవచ్చు, కానీ ఇమాజిన్, లుక్ ఎట్ ది ఆపర్చునిటీస్, లుక్ ఎట్ ద పొటెన్షియల్, లుక్ ఎట్ ద పాసిబిలిటీస్. ఇట్ ఈస్ సో బ్లడీ ఎగ్జైటింగ్. అండ్ నో, ఇది ఒక ప్రాంతీయ భావంతో చేస్తున్న ఒక వీడియోనో ఒక ఒపీనియనో కాదు. నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమా చూసే పెరిగా. చిన్నప్పటి నుంచి జనాలు తెలుగు సినిమాని, బయట వాళ్ళు తెలుగు సినిమాలు ఎలా చూస్తారో నాకు తెలుసు. ఆ పర్స్పెక్టివ్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ మన తెలుగు సినిమా ఎలా ఎవాల్వ్ అవుతుందో కూడా నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నా. ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎప్పుడూ లేనంత ప్రోగ్రెస్. అండ్ కల్కి దానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్గా ఉండబోతుంది. అసలు ఒక 10-15 years బ్యాక్ ఒక తెలుగు సినిమాని ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేస్తారు అంటే ఆ థాటే ఎంత బాగుందిరా అనిపిస్తుంది కదా మనకి. ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అనే ఒక స్టేట్లో ఉండేవాళ్ళం కదా మనము, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కల్కి అనేది ఒక ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఆఫ్ మెనీ హోప్ఫుల్లీ. అండ్ ఆ మూవీ వెనకాల ఉండే ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తున్నాయి నాకు. ఒక వెస్టర్న్ సైఫై కాన్సెప్ట్ ని తీసుకుని దానికి ఇండియన్ మిత్ ని కనెక్ట్ చేయడం, అది మిత్తా హిస్టరీ అనేది దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్, బట్ ఇట్స్ 2 worlds కమింగ్ టుగెదర్. అండ్ ఈ సినిమా చుట్టూ చాలా డౌట్స్ ఉన్నాయి. నాగశ్విన్ గారు ఒక యంగ్ ఫిల్మ్ మేకర్, ఇట్స్ జస్ట్ హిస్ 3rd film. ఆయన ఇంత పెద్ద ప్రొడక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, ఇంత స్కేల్ ని ఎలా ప్రెజెంట్ చేయగలుగుతారు అనేవి మన మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ నాకు పర్సనల్ గా ఉన్న ఒక డౌట్, ఆయన ఫస్ట్ 2 movies చాలా పర్సనల్ అండ్ ఇంటిమేట్ స్టోరీస్, ఎమోషన్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీస్. కల్కి అనే సినిమా లుక్స్ లైక్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. రాజమౌళి గారు ఎప్పుడు చెప్తారు, స్పెక్టకిల్ అనే దానికి ఎమోషన్ తోడవ్వకపోతే స్పెక్టకిల్ ఫాల్స్ ఫ్లాట్ అని. సో కల్కిలో నాగశ్విన్ గారు ఈ 2 facets ని ఎలా బ్యాలెన్స్ చేశారు అనేది చూడడానికి నేను పర్సనల్ గా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, హిస్టారిక్ ఓపెనింగ్ తీసుకుంటుందా, బాక్స్ ఆఫీస్ రికార్డ్ సెట్ చేస్తుందా, అవన్నీ సెకండరీ అండి. ఇంపాక్ట్ కోసం చూడండి. ఎస్పెషల్లీ వెస్ట్ లో విల్ ఇట్ లీవ్ ఎ మార్క్. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుందా? ఆల్రెడీ రాజమౌళి గారు RRR తో తెలుగు సినిమాని ఒక గ్లోబల్ పెడెస్టల్ మీద పెట్టారు. కల్కి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందా? తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. దాట్ టు విత్ అ స్టోరీ స్టెమింగ్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ. నేనైతే కల్కి సినిమా కంటే కల్కి సినిమా క్రియేట్ చేయబోయి ఇంపాక్ట్ కోసమే ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నా. అండ్ ఐ నో మీరు కూడా ట్రైలర్ చూసుంటారు, సినిమా జర్నీని ఫాలో అవుతూ ఉన్నారు 4 years గా. మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కల్కి 2898 AD అనేది ఇంకొక బాహుబలి అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ద ఫస్ట్ కల్కి 2898 AD. ఫింగర్స్ క్రాస్డ్. నిన్న చాలా కష్టపడి ఒక 2 hours స్పెండ్ చేసి టికెట్లు బుక్ చేసుకున్నా. మీరు కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక మినీ యుద్ధం చేస్తుంటారని నాకు తెలుసు. మీరు ఎక్కడ చూడబోతున్నారు మూవీని, మీకేంటి ఎక్స్పెక్టేషన్స్, ట్రైలర్ చూసారు కదా, ఏమనిపిస్తుంది, మీ హోప్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఫియర్స్ ఏంటి అనేవి కమెంట్స్లో పెట్టండి. నేను ప్రతి కమెంట్ చదువుతాను. Thank you so much, and June 27th, here we go.